సిరి, తొందరగా నిద్రపో. రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు అందంగా కనిపించాలంటే ఎక్కువ నిద్రపోవాలి, సరేనా? అంటే నిద్రపోతే కానీ నేను అందంగా కనిపించానా? నీకేం తల్లి, చాలా అందంగా ఉంటావు. కానీ మంచి నిద్రపోతే ఇంకా అందంగా కనిపిస్తావు. సరేలే, నువ్వు వెళ్ళు, పడుకుంటా గానీ. అమ్మాయి పడుకుందా? పడుకుంటుంది. ఏమండి, సిరికి అప్పుడే పెళ్ళెందుకు? ఇంకా చదువుకుంటానని అంటుంది కదా. తను ఎంత చదివితే అంతకు మించి చదివిన వాడిని తీసుకురావాలి. అలా మనం చేయగలమని అనుకుంటున్నావా? ఎక్కువ చదవాలని ఏముంది, మంచి సంబంధం అయితే చాలు. మనం అలా అనుకుని పెళ్లి చేసినా తనకంటే తన భర్త తక్కువ చదువుకున్నవాడని రేపు తన భర్తను తక్కువ చేసి చూసే అవకాశం ఉంది. దానివల్ల ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఇచ్చిపుచ్చుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన అమ్మాయి అలాంటిది కాదండి, తను చాలా మంచిది. మన కూతురు కాబట్టి మనకు అలా ఖచ్చితంగా అనిపిస్తుంది. తనేం చేసినా మనకు నచ్చుతుంది. కానీ బయటి వాళ్ళకు అలా ఉండదు కదా. ఒక మంచి మాట చెప్పినా దానిని భూతద్దంలో చూసి తప్పుగా అర్థం చేసుకునే జనాల మధ్యలో ఉన్నాం మనం. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేం మాట్లాడకుండా పడుకో, రేపు చాలా పనులున్నాయి. పరలోకమందున్న దేవా, రాత్రంతయు మమ్మల్ని కాపాడి నూతన దినాన్ని మాకిచ్చినందులకై నీకు వందనాలు. ఈరోజు చేయవలసిన ప్రతి కార్యక్రమములన్నిటిలో మాకు తోడుగా ఉండండి. నీ దయను, నీ కృపను, నీ వాత్సల్యతను మా మీద ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అమ్మాయిని తొందరగా చూపిస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే తీసుకొస్తాను. సిరి, పద, వాళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే అమ్మా. సరేనండి, మేము బయలుదేరుతాము. విషయం ఏంటని మీకు కాల్ చేస్తాం. సరేనండి. మేమింకా బయలుదేరుతాం. మంచిది. ఏంటి నిన్న పెళ్లి చూపులన్నా? ఇంతకీ ఏమైంది? పండా కాయా? ఏమో తెలీదు, కాల్ చేస్తామన్నారు. అయినా నాకు అబ్బాయి అంతగా నచ్చలేదు. అవునా? ఎందుకు, అబ్బాయి బాలేడా? బాలేడా అంటే పర్లేదు, కానీ సాలరీ తక్కువ ఉంది. ఇప్పటిదాకా ఇంట్లో ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం. రేపు పెళ్ళాక కూడా అడ్జస్ట్ అవ్వాలా? కొంచెం మంచి శాలరీ ఉన్నవాడనుకో, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలా అనుకుంటే ఎలా? దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే లైఫ్లోకి వస్తారు. దేవుడు దీవిస్తే గొప్పగా మార్చబడడానికి ఎంతసేపు? ఎంత గొప్పోడైనా దేవుని ఉద్దేశం వాళ్ళలో లేకుంటే ఆ ఉన్నదంతా వృధానే అవుతుంది. చూద్దాంలే నా లైఫ్లోకి ఎవరు వస్తారో. ఈ సంబంధం అయితే నేను వద్దని చెప్పాను. తొందరగా రెడీ అవ్వు, వాళ్ళు వస్తున్నారంట. సరేలే. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి, కూర్చోండి. తను మా భార్య, మా అబ్బాయి. అబ్బాయి చాలా బాగున్నాడు. ఓకే అయితే బాగుండు. ఏంటండి ఇది? అమ్మాయికి నచ్చితే అబ్బాయి వాళ్ళకు నచ్చట్లేదు, అబ్బాయి వాళ్ళు నచ్చుకుంటే ఇది నచ్చుకోవట్లేదు. సరేలే, ఇప్పుడు తనకి ఏమైనా వయసు పెరిగిందా? 22 ఏళ్లే కదా, ఇంకా 5 సంవత్సరాల వరకు టైం ఉందిలే. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? సిరి జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. అంటే? తనకు 22 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. రేపటితో తనకు 32 పడతాయి. మనకు ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. తన పెళ్లి చేయకుండానే మనకేమైనా జరిగితే తన పరిస్థితి ఏంటని తలుచుకుంటే నా గుండె ముక్కలవుతుంది. మంచి మంచి సంబంధాలు వస్తే అది బాగోలేదని, ఇది నచ్చలేదని ఏవేవో సాకులు చెప్పి వద్దంది. మనకు పెళ్లి కుదిరిన నాటికి మీకేమైనా జాబ్ ఉందా? అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా? ఒక వ్యక్తిని దేవుడు ఒక టైంలో బ్లెస్ చేస్తాడు. అప్పటిదాకా ఓర్పుతో ఎదురు చూడాలి. కానీ అన్నీ నిండుగా ఉంటేనే చేసుకుంటాను అంటే ఎలా? కష్టాల్లోనూ నా భార్య నాకు తోడుగా ఉంది అని ఒక మంచి గుర్తింపు ఎప్పుడొస్తుంది? అన్నీ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటేనా? కాదు. ఏమీ లేనప్పుడు దేవుడే కలిపాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు అని నమ్మకంతో ఎదురు చూసినప్పుడు వస్తుంది.
అలాంటప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకా అందం అంటావా, అది ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఒకవేళ అందంగా ఉన్న వ్యక్తి అని పెళ్లి చేసుకుంటే తర్వాత వాడొక సైకో అని తెలిస్తే ఏం చేస్తాం? పర్వాలేదు, నలుగురికి చూడటానికి నా భర్త అందంగా కనిపిస్తే చాలు అని ఊరుకుంటారా? జీవితాంతం బాధ అనుభవించాల్సింది తనే కదా. అందం మోసం, సౌందర్యం వ్యర్థమని దేవుడు ఊరికే అన్నాడా? అది ఈ రోజు ఉండి రేపు నశిస్తుంది కాబట్టి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవద్దని ఆ మాట అంటున్నాడు. ఏజ్ అవుతున్నా కొద్దీ ఇప్పుడన్నా మార్పు వస్తుందేమో చూద్దాం. మనం చేయాల్సింది మనం చేద్దాం. దేవుడేం చేయాలని అనుకుంటే అదే చేస్తాడు. బాధపడినంత మాత్రాన జరిగేదేం ఉండదు. నేనేం చేశానని నా మనసుకు నచ్చకపోతే బలవంతంగా చేసుకోలేను కదా. అవును, కొన్నిసార్లు నేను మంచి సంబంధాలను కూడా వద్దనుకున్నాను. ఎందుకంటే ఇంతకన్నా బెటర్ పర్సన్ వస్తాడేమో అని. నాకేం తెలుసు ముందు ముందు వాళ్ళకంటే ఇంకా వరస్ట్ వస్తారని. దేవుడా, నా భర్తకేదో చెప్పి ఓదార్చాను, కానీ అదే బాధ నాలోనూ ఉంది. మాకేదైనా జరిగితే తన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తేనే చాలా భయంగా, బాధగా ఉంది. కొన్ని ఏళ్లుగా నిన్నే నమ్ముకొని విశ్వాసంతో వెళ్తున్నాం. ఒక్క మ్యారేజ్ విషయంలో నువ్వే కార్యం జరిగించు తండ్రి. తెలిసి తెలియక నా కుటుంబం నీకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే క్షమించండి. ఒక్క మంచి సంబంధాన్ని తీసుకురా దేవా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ సారా, ఎలా ఉన్నావు? బాగున్నాం ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నాం తల్లి. రారా, ఇలా కూర్చో. చెప్పు సారా, ఇలా వచ్చావు? ఏం లేదాంటీ, నాకు పెళ్లి కుదిరింది. అమ్మ వాళ్ళు కార్డ్స్ పంచడానికి విలేజ్ వెళ్లారు. సిరిని కలవక చాలా రోజులవుతుందని కార్డ్ తీసుకొని నేనే వచ్చాను. ఓ, మంచి విషయం చెప్పావమ్మా. ఎప్పుడు పెళ్ళి? నెక్స్ట్ మంత్ 10th ఆంటీ. అవును, సిరి లేదా? లోపల రూమ్లో ఉంది. సరే ఆంటీ, నేను వెళ్ళి కలిసి వస్తాను. హే సిరి, ఎలా ఉన్నావు? హే సారా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎలా వచ్చావు? నీకొక గుడ్ న్యూస్ చెప్దామని ఇలా వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ 1st వీక్లో పెళ్ళి. అవునా? కంగ్రాట్స్, చాలా మంచి విషయం చెప్పావు. సిరి, నీకు తొందరలోనే మంచి సంబంధం వస్తుంది. నువ్వేం దిగులు పడకు, సరేనా? నా గురించి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు. డిసప్పాయింట్ అవ్వకు. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇలాంటి మాటలు చాలా విన్నాను. అయినా నేను దేవుని మీద నమ్మకం కోల్పోయానని కాదు, అలాంటి మాటలు విని విని విసిగిపోయాను. దేవుడు చేస్తాడనే నమ్మకం చాలా వరకు తగ్గిపోయింది. నీకు తెలుసా, కొన్నిసార్లు అయితే ఇంకా నా జీవితంలో ఏం జరగదు, నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇంతే అని అనిపిస్తుంది. కొన్ని రోజులు, నెలలు కాదు సారా, 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను. చూడటానికి వస్తారు, పోతారు. నాకు నచ్చిన వాళ్లకు నేను నచ్చట్లేదు, నేను వాళ్లకు నచ్చితే వాళ్ళు నాకు నచ్చట్లేదు. మా అమ్మ వాళ్ళైతే నాదే తప్పు అని అంటున్నారు. వాళ్ళకేం పెళ్లి చేసి వాళ్ళ చేతులు దులుపుకుంటారు. జీవితాంతం నేను కదా భరించాలి. నా మనసుకు నచ్చితేనే కదా నేను తనతో నా జీవితాన్ని పంచుకోగలను. నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాలో భయం పెరుగుతుంది. ఇంకా నాకు పెళ్లి జరగదేమో అని, నేను ఇలాగే ఉంటానేమో అని. సిరి, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. కడుపులో ఉన్న ఒక ప్రాణం బయటికి రావడానికే కొన్నిసార్లు 9 నెలలు పడుతుంది, కొన్నిసార్లు 10 నెలలు పడుతుంది, కొన్నిసార్లు అయితే 7వ నెలకే బయటికి వస్తుంది. ఇలా కడుపులో నుంచి బయటికి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. అలాంటిది మ్యారేజ్ విషయంలో ఎందుకు ఉండకూడదు? మ్యారేజ్ ముందు వరకు జీవితం ఒకలా ఉంటుంది, తరువాత ఒకలా ఉంటుంది. కొంతమందికైతే మ్యారేజ్కి ముందు, మ్యారేజ్కి తరువాత జీవితం ఒకేలా ఉన్నా, కొంతమందికైతే వెలుగు చీకటికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ప్రతిదాన్ని తట్టుకోగలగాలి, దేన్నైనా ఓర్చుకోగలగాలి, ప్రతిదాన్ని సహించగలగాలి. వీటన్నిటికీ తను సిద్ధంగా ఉందని దేవుని కనిపించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ సామర్థ్యం ఇచ్చేది కూడా దేవుడే. మన గురించి మనకన్నా, మన పేరెంట్స్ కన్నా దేవునికే ఎక్కువ తెలుసు. ఎలా అంటావా? మనం ఎక్కడికి వెళ్ళినా మనతో మన పేరెంట్స్ రాకపోవచ్చు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో, అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో, ఏం ఆలోచిస్తామో, మన మనస్తత్వం ఏంటి అని, ఇలా చాలా విషయాలు దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకంటే అన్ని వేళలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు కాబట్టి.
మన మనసేంటో ఆయనకు తెలుసు. మనం దేనికి ఫీల్ అవుతామో ఆయనకు తెలుసు. దేనికి మనకు కోపం వస్తుందో ఆయనకు తెలుసు. ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటామో ఆయనకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో అప్పుడే ఇస్తాడు. ఎలాంటి వాడితో నువ్వు సంతోషంగా ఉంటావో అతన్నే నీ జీవితంలోకి తీసుకురావాలని కోరుకుంటాడు. దేవుడు చేసే పనులు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అందుకే దేవుడు అంటాడు యోహాను 13:7లో, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, మన జీవితంలో దేవుడేం చేసినా అది మన మంచికే ఉంటుంది. కేవలం ఆయన మీద నమ్మకంతో ఎదురు చూస్తే చాలు. శ్రమలు ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడు తక్కువగా కనిపిస్తాడు. అలాంటి సందర్భంలో నేనేం చేస్తానో తెలుసా? ఆకాశం వైపు చూస్తాను. ఇంత గొప్ప సృష్టిని ఒక ప్రణాళికతో ఇంత అందంగా చేసిన నా దేవుడు ఎంతో అపురూపంగా తన స్వరూపంలో నిర్మించుకున్న నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఆయన దగ్గర ఉండకుండా ఉంటుందా అని ఆలోచిస్తాను. అప్పుడు నా కష్టాలన్నీ ఆయన కన్నా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎంత అంటే మనం నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న చీమ మన ముందు నిలబడినంత చిన్నగా. అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సిరి, పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమై ఉండొచ్చు, కానీ అదే జీవితం కాదు. పెళ్లి లేకుంటే బతుకే లేదని కాదు. ఎంతో మంది దైవజనులు పెళ్లిళ్ళు చేసుకోకుండా తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. ఎందుకు తెలుసా? బంధాలు, బాధ్యతలు అని పరిగెడుతూ ఎక్కడ దేవునికి దూరం అవుతామేమో అని. లోకపు బంధాల కన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉందని గ్రహించి. అలా అని పెళ్లిళ్ళు చేసుకోవద్దని కాదు, అది వాళ్ళ ఆలోచన. దేవుడైతే పెళ్లి చేసుకోమనే చెప్తున్నాడు. లేట్ అవుతుంది అంటే దేవునిలో ఇంకా ఎక్కువ ఉండు. ప్రార్థనతో, దేవుని వాక్యంతో నింపబడి బలంగా తయారవ్వు. పెళ్ళయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడు బలహీనపరచబడే పరిస్థితే వస్తే ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన అప్పుడు నిన్ను నిలబెడుతుంది. అక్కడ ఏదైనా తెలియని చీకటి పరిస్థితులు ఉన్నా వెలుగుతో నింపబడ్డ నీవు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ చీకటి వెలుగుగా మారుతుంది. ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. ప్రతిదీ చూస్తున్న దేవునికే తెలుసు. కాబట్టి నా జీవితంలో నీ ఉద్దేశమే నెరవేర్చండి తండ్రి అని, నా జీవితంలోకి నీవు సిద్ధపరిచిన వ్యక్తే రావాలని మాత్రమే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఎవరితో సంతోషంగా ఉంటామో ఆ వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొస్తాడు. లేకపోతే నీ కాబోయే భర్తకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదేమో, ఇంకా గడువు చూస్తున్నాడేమో. ఆయనకు పెళ్లి ఆలోచన రావాలని కూడా ప్రార్థన చెయ్యి. నీ మాటలు నాకు చాలా ఊరటనిచ్చాయి సారా. థ్యాంక్ యూ. వినుట వలన విశ్వాసము కలుగును అన్న మాట ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఇంక నేను ఎదురు చూడను. దేవుడు ఎన్ని రోజులు టైం తీసుకుంటే అన్ని రోజులు నేను దేవుని సన్నిధిలోనే ఎక్కువగా గడుపుతాను. అప్పుడు సాతాను కూడా నన్ను బలహీనపరచడానికి అవకాశం ఉండదు. అవును, చాలా మంచి విషయం చెప్పావు. సరే, నేను బయలుదేరుతాను. ఆలస్యమైంది. మ్యారేజ్కి తప్పకుండా రావాలి, సరేనా? సరే. సారా, నిజంగా దేవుడే నీతో మాట్లాడించాడు. చాలా బాగా చెప్పావమ్మా. మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు మనతో ఉండగా ఇంకా భయం ఎందుకు? అవునా ఆంటీ, అంతే కదా మరి. సరే, వెళ్ళొస్తాను. మంచిది తల్లి. ఆ డ్రెస్ చూపించండి. అది కాదు, దాని రైట్ సైడ్. ఈ సిరికి ఇంకా పెళ్లి కాలేదు కదా? అవును, కాలేదు. ఎందుకో మరి? ఏదైనా రోగముందో లేక లోపముందో? ఎంతమంది వచ్చినా వద్దని చెప్పి వెళ్ళిపోతున్నారంట. అయ్యుండొచ్చు. ఒక్కసారా 2 సార్లా గత 10 సంవత్సరాల నుంచి పెళ్లి చేయడానికి చూస్తున్నారు. మా అమ్మాయి అయితే తనకంటే చాలా చిన్నది. అయినా నా కూతురికి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, స్కూల్కి కూడా వెళ్తున్నారు. ఈమె మాత్రం ఇంకా పుట్టింట్లోనే ఉంది. ఎప్పుడూ అమ్మాయిలతోనే కనిపిస్తుంది. ఒక్క అబ్బాయితో మాట్లాడడం చూడలేదు. కొంపదీసి తనకు అబ్బాయిలు నచ్చరా ఏంటి? చూసావా దేవా వాళ్ళ మాటలు? నేనెప్పుడూ అమ్మాయిలతో ఉంటానని, నాకు అసలు అబ్బాయిలు నచ్చరేమో అని అనుకుంటున్నారు. ఒకవేళ నేను అబ్బాయిలతో తిరిగితే వేరేగా మాట్లాడుకునేవారు. ఎలా ఉన్నా జనాలకు మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. దేవా, ఎంతమంది ఎన్ని విధాలుగా అయినా అనుకొని మాట్లాడుకొని నేను మాత్రం నీ మీద నా విశ్వాసాన్ని విడిచిపెట్టాను.
నాకు పెళ్లి జరగని జరగకపోని నా బ్రతుకు దినములన్నీ నీతోనే. సాతాను ఎన్ని విధాలుగా నాపై బాణం వేసినా విశ్వాసం అనే డాలుతో ఎదుర్కొంటాను. నా జీవితంలో నువ్వేం చేసినా అది నా మంచికే ఉంటుంది తండ్రి. అది నేను దృఢంగా నమ్ముతున్నాను. మా అబ్బాయి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సొంత ఇల్లు కట్టేంత వరకు పెళ్లి చేసుకునని కూర్చున్నాడు. అది అయిపోయింది. ఇంకా పెళ్లి చేసేద్దాం అనుకున్న టైంలో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. దానివల్ల కాళ్ళ దగ్గర కొంచెం ఫ్రాక్చర్ అయింది. అందుకే మళ్ళీ 1 సంవత్సరం టైం తీసుకున్నాం. మీ ఫ్యామిలీ గురించి ఇలా అమ్మాయి పెళ్లికుంది అని పాస్టర్ గారు చెప్పాడు. ఇంకా ఆలస్యం ఎందుకని వెంటనే పెళ్లి చూపులకు వస్తామని చెప్పాం. చాలా సంతోషం. మాకు మా అబ్బాయికి మీ అమ్మాయి ఫోటో చూడగానే నచ్చింది. మీకు ఓకే అయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. సిరి, చెప్పు, అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? బలవంతం ఏం లేదు. ఏజ్ అవుతుందని, ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారని దేని గురించి పట్టించుకోకు. 90 ఏళ్ల వయసులో కూడా దేవుడు సారాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. అంత సామర్థ్యం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిందేం లేదు. నీ మనసుకు నచ్చితేనే చెప్పు. అవును తల్లి, నేను చాలాసార్లు బాధపడ్డాను, భయపడ్డాను. మాకేదైనా జరిగితే నీ పరిస్థితి ఏంటి, నీకు పెళ్ళెలా అవుతుంది, నిన్నెవరు చూసుకుంటారు అని. కానీ తల్లి విడిచినా తండ్రి విడిచినా విడువని దేవుడినని చెప్పిన దేవుని మాటను మర్చిపోయాను. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు నచ్చితేనే ఒప్పుకో, లేదంటే ఇంకొంతకాలమైనా సరే ఎదురు చూద్దాం. కొన్ని బాధ్యతలు మనకు ఎప్పుడిస్తే మోయగలమో దేవునికే తెలుసు. కాబట్టి ఆ తగిన సమయంలోనే ఇస్తాడు. చెప్పు సిరి, నీకిష్టమేనా? నాకిష్టమే నాన్న. అబ్బాయి నాకు నచ్చాడమ్మా. నాకే అభ్యంతరం లేదు. సంతోషం తల్లి, చాలా సంతోషంగా ఉంది. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజ్ లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన టైం కావచ్చు, లేదా నీ జీవితానికి సెట్ అవ్వని పర్సన్ కోసం నువ్వు వేచి చూస్తుంటే ఆ వ్యక్తి నీకు సెట్ అవ్వడని దేవుడు నీ మనసు మార్చే క్రమంలో లేట్ అవ్వచ్చు. నువ్వు వెళ్ళే ఇంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ ఇబ్బంది పడతావని, ఇంకొంచెం టైం తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవని దేవుడు అది సెట్ చేసే క్రమంలో లేట్ అవ్వచ్చు. లేదా మొదటగా నువ్వు దేవునిలో ఎదగాలని, తరువాత నీ జీవితంలో కార్యం చూడగలవన్నట్టు దేవుడు ఎదురు చూసే క్రమంలో లేట్ అవ్వచ్చు. దేవుని పట్ల నీకున్న విశ్వాస పరీక్షలో లేట్ అవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా నువ్వున్న పరిస్థితిని బట్టి లేట్ అవ్వచ్చు. కానీ జరగకుండా మాత్రం ఉండదు. దేవుడు ప్రేమమయుడు. ఆయన అందరినీ ఒకేలా చూస్తున్నాడు, ఒకేలా ప్రేమిస్తున్నాడు. నువ్వు నా కంటి పాపవని అంటున్నాడు. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి ఎందుకు కావట్లేదు అని, వీళ్ళ జీవితం ఇలా ఎందుకుందని జనాలు నిన్ను అనుమానిస్తున్నారంటే అది నిన్ను సృష్టించిన సృష్టికర్తను, ఆయన ప్రణాళికను అనుమానిస్తున్నట్టే, అవమానిస్తున్నట్టే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిర్ణయించిన కాలంలోనే, అది కూడా ఎవరితో నువ్వు సంతోషంగా ఉండగలవో వాళ్లతోనే, ఆ మంచి తరుణంలోనే పెళ్లి జరుగుతుంది. కాబట్టి ధైర్యంతో, సహనముతో, ఓపికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఉందాం. ప్రైజ్ ది లార్డ్.